నమస్తే అందరికీ. శ్రీమద్ భగవద్గీత చాప్టర్ 3 శ్లోకం 20. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించడం వలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటే సముచితము. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ప్రవర్తనమే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిపిన ప్రతిష్ఠించిన ప్రమాణములని లోకులందరూ పాటించెదరు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదీనూ నేను పొందనిదియును లేదు. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనున్నది లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియును లేదు. అయినను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను. యదిహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః యదిహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్యామనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏలననా ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుషులందరూ అన్ని విధముల నా మార్గముని అనుసరింతురు.